హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాజాజీ గ్రేట్ వ్లాగ్స్ ఛానల్. ఈరోజు మీకు మా అబ్బాయి చేసిన ఒక మంచి విషయం మీకు చూపిస్తాను. నిజంగా నాకు కూడా అర్థం కాదు, నేను కూడా చేయలేనిది చేశాడు. అంటే అది మీకు ఆశ్చర్యం కాకపోవచ్చు, కానీ నాకైతే ఆశ్చర్యం అనిపించింది, మీకు చూపిద్దాం అనిపించింది. ఇది ఈ బ్లూటూత్ స్పీకర్ అన్నమాట. ఇందులో 2 స్పీకర్లు ఉంటాయి. ఇక్కడ తెలుసు కదా, ఇది మనకి ఎంత 500లో వస్తుంది. అయితే దీంట్లో ఉన్న ఈ బోర్డుని ఏమంటారు, దీన్ని పీసీ బోర్డు అంటారు. ఈ పీసీ బోర్డ్ని తీసి దీన్ని ఈ పెద్ద స్పీకర్ ఉంది కదా, ఈ స్పీకర్కి కనెక్ట్ చేశాడు, ఒకదానికి కనెక్ట్ చేశాడు. ఒకసారి చూడండి, ఇదిగోండి దీని నుంచి వచ్చిన వైర్లు, ఇదిగో వైట్, ఇదిగో రెడ్, ఇదిగో ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ చూపించు, ఈ వైర్లు స్పీకర్ అనమాట ఇవి. ఇదిగోండి 2 కనెక్ట్ చేశాడు. ఇదిగో ఇక్కడ దీనికి విచిత్రం ఏంటంటే, ఈ పవర్ బ్యాంక్ నుంచి కనెక్ట్ చేసాడు దీనికి. దీని నుంచి ఈ స్పీకర్, పెద్ద స్పీకర్ వస్తుంది పాట. ఒకసారి చూడండి, మనం పెట్టి చూద్దాం. చూసారా చూసారండి, నిజంగా మా అబ్బాయి, ఇదిగండి మావాడు, మా చిన్న అబ్బాయి అభిషేక్ పాల్తేజ పేరు. నిజంగా నేను తిడతా ఉంటాను అన్నమాట, ఇలాంటి చిలిపనులు చేస్తూ ఉంటే నేను భయపడి తిడతా ఉంటా. నేను ఎలక్ట్రీషియన్ కదా, అందుకే ఇవన్నీ సామాన్లన్నీ ఇంట్లో ఉంటాయి, కానీ నాకు ఎలక్ట్రానిక్స్ రాదండి. కానీ మా అబ్బాయి మాత్రం దాని మీద బాగా పరిశోధన చేస్తున్నాడు. చిన్న వయసులోనే, వాడు చదివేది 4th క్లాసే. కానీ నాకు చాలా అంటే ఆశ్చర్యం అనిపించింది నిజంగా, చిన్న వయసులో ఇలాగా వాడు ఆ వైర్లని కూడా కరెక్ట్గా గుర్తుపెట్టుకొని కనెక్షన్ చేశాడండి. నిజంగా భలే చిత్రం అనిపించింది నాకు. బాబాయ్ గేట్ ఓపెన్ చేసింది ఎవరు? నా భార్య చెల్లె, మన మరదలు. ఓకే, ఆపాలంటే ఈ బటను, అది ప్లే చేయాలంటే ఇదనమాట. ఈ విధంగా అండి మనం ఈ చిన్న పీసీ బోర్డు సహాయంతో మనం ఎక్కడికైనా తీసుకెళ్ళి, ఒక పవర్ బ్యాంక్ ఉంటే చాలు, మనం ఎక్కడన్నా చిన్న ఈవెంట్స్ అంటే పిక్నిక్ లాంటివి వెళ్ళినప్పుడు పాటలు పెట్టుకోకుండా కదా, అట్లాంటి పెద్ద బాక్స్ ఏదైనా తీసుకెళ్ళి దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు అండి. నిజంగా భలే, ఇప్పటివరకు నాకు పవర్ బ్యాంక్తో పెట్టుకోవచ్చు అని నాకే తెలియదండి. మా అబ్బాయి చెప్పేదాకా, ఆ పీసీ బోర్డు కనెక్ట్ చేసి మా అబ్బాయి చెప్పేదాకా నాకైతే చూపించేదా నాకు తెలియదండి. నేను ఆశ్చర్యపోయాను. ఇది మీకు కూడా ఉపయోగపడిద్దని మీకు చూపిద్దామని ఈ వీడియో చేశానండి. ఓకేనండి. తర్వాత ఇదేంటంటే అండి, కూలర్లో ఉండే దీన్ని ఆటో రొటేట్ మోటార్ అండి ఇది. దీనివల్ల మనకి కూలర్లో గాలి అటు ఇటు వచ్చి తిరుగుతూ ఉంటాయి, అంటే అవి స్వింగ్ అవుతూ ఉంటాయి, ఆటో స్వింగ్ అంటారు దీన్ని. ఈ మోటారు పాడైపోయింది అని దాన్ని తీసుకొచ్చి లోపల పెట్టాను. మా అబ్బాయి తీసాడు. దీన్ని తీసి దీనికి ఉన్న ఈ 2 వైర్లకి ఇది బల్బు కనెక్షన్ ఇచ్చి దాన్ని తిప్పుతుంటే ఇది వెలుగుతుందండి. నిజంగా భలే కనిపెట్టాడు. చూడండి, అదిగండి చూడండి ఎలా వెలుగుతుందో. అదిగండి అలా వెలుగుతూ ఉందన్నమాట. భలే, నాకైతే భలే ఆశ్చర్యంగా అనిపించిందండి. చిన్న వయసులోనే ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. అయితే బేసిక్గా మనం వీళ్ళని తిడతా ఉంటాం కదా, ఇలాంటివి చేయొద్దు, అటు జోలికి వెళ్ళొద్దు అని అయితే చెప్పానులేండి. నేను మెయిన్ పవర్ జోలికి 220 volts కరెంట్ జోలికి అయితే వెళ్ళొద్దని చెప్పాను. ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ కాబట్టి ఎలక్ట్రానిక్స్లో ప్రాబ్లం ఉండదు కనుక నేను కొద్దిగా దాన్ని పట్టించుకోలేదండి. అలాగని ఎంకరేజ్ కూడా చేయలేదు, కానీ వాడే సొంతగా దాన్ని కనిపెట్టి చేయటం నాకు చాలా గర్వంగా అనిపించిందండి. ఓకేనండి. అంటే నాకు ఈ 2 విషయాలు కూడా నాకు గొప్పగా అనిపించినాయి. అది మీకు షేర్ చేసుకుందాం అనిపించిందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.